వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. వీడియో టైటిల్ చదివి మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చేసాను కుకింగ్ హ్యాక్ వీడియోస్తోని, కిచెన్ హ్యాక్ వీడియోస్తోని. నాకు పర్సనల్ గా కిచెన్ హ్యాక్స్ వీడియోస్, కుకింగ్ హ్యాక్ వీడియోస్ చాలా చాలా ఇష్టం అండి. మెయిన్లీ ఇవి మన లైఫ్ ని సింపుల్ గా చేస్తాయి, స్మూత్ గా వెళ్ళేటట్టు చూస్తాయి. మనకి తెలియని కొత్త కొత్త విషయాలు ఫోల్డ్ అని నేర్చుకోవచ్చు. సో నాకైతే చాలా చాలా ఇష్టం. నేను ఈరోజు మీకు చూపించబోయి ఈ హ్యాక్స్ అన్ని మీ లైఫ్ని స్మూత్ చేయడానికి, మీ రెగ్యులర్ లైఫ్ని హ్యాపీగా చేయడానికి అండ్ మీకు మీ ఫ్యామిలీకి హెల్తీగా ఉండడానికి చాలా చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అడ్వైస్ అండి నా తరపున మీ అందరికీ. మీ పిల్లలు బాయ్స్ గర్ల్స్ ఏజ్ వీటన్నిటితో సంబంధం లేకుండా మనం ప్రతి ఒక్కరికి బేసిక్ కుకింగ్ అన్నది నేర్పిద్దాం. చాలా మంది ఇప్పటికే బేసిక్ కుకింగ్ అన్నది మన హస్బెండ్స్కి వచ్చు, మన అన్నదమ్ములకి వచ్చు, మన డాడీకి వచ్చు. బట్ చాలా మంది నేను చూస్తున్నాను కామెంట్స్లో కూడా మా బాబులకి నేర్పించము, బాబుల కుకింగ్ ఏంటి అలాంటి. నేను ఎప్పుడు సాహిల్కి ఏదైనా కుకింగ్ ఇంక్లూడ్ చేసిన క్లిప్ చాలా మంది నాకు కామెంట్ చేస్తూ ఉంటారు, ఎందుకు మీ బాబుకి కిచెన్కి రాణిస్తున్నారు, ఎందుకు కుక్ చేస్తున్నారు అనేది. గర్ల్స్, మనం 2020లో ఉన్నాము. బాయ్స్ గర్ల్స్ ఇలాంటి డిఫరెన్స్ ఏమీ ఉండకుండా మన అందరికీ అన్ని నేర్పించాలి. పాపలకి బయటకు వెళ్ళడము నేర్పించాలి, బాబులకి వంట చేయడము నేర్పించాలి. నెక్స్ట్ జనరేషన్ అయినా బ్యూటిఫుల్గా మనం ఉండేటట్టు మనంత ప్రయత్నం మనం చేయాలి. మనం ఈ జనరేషన్లో ఉన్న మామ్స్ కన్నా బాగా ఇది ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి? ఇట్స్ ఓకే, పాపలకి కూడా కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ లేకపోతే ఇట్స్ ఓకే. బేసిక్ కుకింగ్ నేర్పించిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వదిలేస్తారు. అందులో తప్పేం లేదు. పాపలకి కుకింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఓకే, బాబులకి ఇంట్రెస్ట్ ఉండడము ఓకే. బట్ అందరికీ బేసిక్స్ అన్నవి రావాలి. నేనైతే నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. నేను మా ఇంట్లో ఉన్న బాయ్స్ అందరికీ అన్ని నేర్పిస్తాను, మా ఇంట్లో ఉన్న పాపలకి అన్ని నేర్పించడానికి నేను నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి మనకి హోల్ డేలో బిజియెస్ట్ టైం అంటే ఏది చెప్పండి? మార్నింగ్ 7 to 9, అవునా కదా? ఈ టైంలోని మనం లంచ్ బాక్సులు ప్రిపేర్ చేస్తాం, పిల్లలకి రెడీ చేస్తాం, మనం రెడీ అవుతాం, హస్బెండ్కి రెడీ చేస్తాం, మనం కొద్ది టిఫిన్ తింటాము. సో ఫుల్ ప్యాక్డ్ అయిపోతుంది ఈ 2 hours అనేది. సో ఈ 2 hoursలోని మనము ముందు రోజు ప్లాన్ చేసుకుంటే చాలా చాలా ఈజీ చేసుకోవచ్చు అనమాట. ఈ 2 hoursలో ఫస్ట్ టిప్ ఏంటి అంటే, మనం రోజు పాలు మరిగిస్తాం కదా, సగం సార్లు ఈ టైంలో పాలు పొంగిపోతుంటాయి. అలా పాలు పొంగిపోకుండా ఉండాలంటే జస్ట్ సూపర్ సింపుల్ ట్రిక్ ఏంటి అంటే, మనం పాలు బాయిల్ చేసి ఆ గిన్నెలోని ఒక వుడెన్ స్పూన్ కానీ ఒక గరిట కానీ పెట్టామంటే దాంట్లోని పాలు పొంగవన్నమాట. ఇది చాలా చాలా సింపుల్ టిప్, చాలా బాగా పనిచేస్తుంది. సో మస్ట్. మళ్ళీ చాలా మంది అండ్ మన సెకండ్ టిప్ వచ్చేసి, మనలో చాలా మంది డిన్నర్కి రోటీ, పరాటా లేదా ఫ్రైడ్ రైస్ ఇలాంటివి రైస్ ఐటమ్స్ తింటూ ఉంటారు. ఈ డిన్నర్ రెసిపీస్ని మరి కొంచెం హెల్దీ రెసిపీస్గా మనం చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే రోటీ చేసుకుంటామో దాంట్లో తురిమిన క్యారెట్ కలపవచ్చు, తురిమిన బీట్రూట్ నూనె కలపవచ్చు. ఇలా ఏదో ఒక వెజిటేబుల్ని మీరు రోటీలోని ఆటలో మిక్స్ చేయడం వల్ల నార్మల్ రోటీతో కంపేర్ చేస్తే, నార్మల్ చపాతీతో కంపేర్ చేస్తే అవి అన్నది ఎక్కువ హెల్దీగా అవుతాయి. అంతేకాకుండా మన పిల్లలు తెలియకుండా ఇష్టం లేని వెజిటేబుల్స్ కూడా వాళ్ళకి తినిపించవచ్చు. అంతేకాదండి, దాల్ రోటీ కూడా చేయొచ్చు. అంటే మధ్యాహ్నం దాల్ కొంచెం ఎక్కువ కుక్ చేయండి. కందిపప్పు, పెసరపప్పు ఇవేమైనా మీరు కుక్ చేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా దాల్ కుక్ చేయండి. రాత్రికి మనం రోటీ చేసినప్పుడు వాటర్తో కాకుండా ఆ పప్పుతో మిక్స్ చేయడం వల్ల మన పిల్లలకి ఎక్స్ట్రా ప్రోటీన్ అన్నది అందుతుంది. చాలా మంది పిల్లలు పప్పు తినడానికి ఇష్టపడరు. పప్పు రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి. ఇష్టపడినప్పుడు మీరు ఇలాంటి చీట్స్ అనేవి చేయొచ్చు అనమాట. అండ్ మన థర్డ్ అండ్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి కుక్వేర్. మనం ఎలాంటి కుక్వేర్ యూజ్ చేస్తామన్నది కూడా మన హెల్త్ మీద చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుందండి. చాలా అంటే చాలా. ఈ రోజుల్లోని అల్యూమినియం మంచిది కాదంటున్నారు, ఈ రోజుల్లో అది మంచిది కాదంటున్నారు, ఇది మంచిది కాదంటున్నారు. సో అన్నిటి నుంచి సేఫెస్ట్ కుక్వేర్ ఏంటి అంటే ఇప్పటి వరకు నా రీసెర్చ్లో తెలిసింది స్టీల్ కుక్వేర్. సో స్టీల్ కుక్వేర్ చాలా చాలా యూస్ఫుల్ అండి, చాలా బాగుంటుంది, ఈజీ టు మెయింటైన్. మనం ఈ స్పూనే యూజ్ చేయాలి, ఆ స్పూనే యూజ్ చేయాలి అని ఏం లేదు, మనం హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఈ మధ్య నేను పర్చేజ్ చేశాను మేయర్ వాళ్ళ ఒక కడాయి అండి. ఇట్స్ సో బ్యూటిఫుల్. ఈ మేయర్ కంపెనీ గురించి ఈ మధ్యన చాలా మంది దగ్గర వింటున్నాను, మెయిన్లీ కుకింగ్ ఛానల్స్ వాళ్ళ దగ్గర. సో నేను కూడా తెప్పించుకున్నాను ఈ ప్రోడక్ట్ అన్నది. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అవ్వడం వల్ల, జాపనీస్ టెక్నాలజీ స్టెయిన్లెస్ స్టీల్ 100% సేఫ్ అంటండి కుకింగ్కి. అండ్ నేను దీని మీద బోల్డ్ అంత రీసెర్చ్ చేసిన తర్వాతే తీసుకున్నాను. ఇది 100% సేఫ్ ఫర్ హెల్త్, ఫాస్ట్ అండ్ ఈజీ కుకింగ్. నిజంగా ఇది నేను వచ్చినప్పటి నుంచి మా ఇంటికి తప్ప నేను ఇంకేం యూజ్ చేయట్లేదు. దీంట్లో 10 years వారంటీ కూడా ఉంది. సో అంతకన్నా ఏం కావాలి
చెప్పండి. అంతేకాకుండా ఇది గ్యాస్ మీద పనిచేస్తుంది, ఇండక్షన్ మీద పనిచేస్తుంది. తర్వాత వచ్చేసి ఈ హ్యాండిల్స్ దగ్గర సిలికాన్ గ్రిప్ ఉంటుంది అనమాట. అది మనం పట్టుకోవడానికి చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది నేను తెప్పించాను potsandpans.in అనే ఒక వెబ్సైట్ నుంచి. ఇక్కడ నేను స్క్రీన్ మీద మీకు ఆ వెబ్సైట్ చూపిస్తున్నాను చూడండి. ఈ ఒక్క కడాయి కాదు, ఇక్కడ చాలా చాలా డిఫరెంట్ యుటెన్సిల్స్ అన్నవి ఉన్నాయి. మనకి ఏం కావాలంటే అది యాడ్ టు కార్ట్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. ఈజీ అండ్ సేఫ్. నా కడాయి వచ్చేసి ఇలా ఉంటుందండి. దీనికి గ్లాస్ లిడ్ కూడా వస్తుంది. ఇది మైక్రోవేవ్లో కూడా పెట్టుకోవచ్చు, మనము కుకింగ్ చేయొచ్చు, ఇండక్షన్ మీద కూడా యూజ్ చేయొచ్చు. అది నాకు అన్నిటికన్నా నచ్చింది. అండ్ ఈవెన్గా వేడి అన్నది స్ప్రెడ్ అవుతుంది. సో కుకింగ్ ప్రాసెస్ అన్నది చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇది నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇందులోని మనం ఇంకొకటి నాకు అన్నిటికన్నా నచ్చింది ఏంటి అంటే మనం సిలికాన్ స్పాచులా యూజ్ చేయొచ్చు, వుడెన్ స్పూన్ యూజ్ చేయొచ్చు, స్టీల్ గరిటె పెట్టొచ్చు, ఏం కావాలంటే అవి పెట్టొచ్చు. నార్మల్లీ ఏంటంటే మన నాన్ స్టిక్ వాటిలో స్టీల్ వేవి పెట్టకూడదు. దానివల్ల దాని మీద ఉన్న కోటింగ్ పోతుంది. తర్వాత ఆ కోటింగ్ అనేది మన ఫుడ్లో కలిసి మనం తినేస్తాం అది. సో అది మన హెల్త్కి అస్సలు మంచిది కాదు. కాబట్టి స్టెయిన్లెస్ స్టీలే ప్రిఫర్ చేయండి మీ హెల్దీ కుకింగ్కి. చాలా చాలా మంచిది. మనం ఏం తింటున్నాం అన్నది కాదు, ఎలా తింటున్నాము, దేంట్లో కుక్ చేసి తింటున్నాం అన్నది కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. ఇంతేకాకుండా దీని మీద నా తరపున మీ అందరికీ ఒక డిస్కౌంట్ కోడ్ కూడా ఉందండి. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు తప్పకుండా చెక్ చేయండి. Sireesha 15 అని ఉంటుంది. స్క్రీన్ మీద కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తాను, మీకు కావాలి అనుకుంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఎంత బాగా నాన్ స్టిక్కీగా అస్సలు అంటుకోకుండా ఎంత బాగా గ్రేవీ అన్నది కుక్ అవుతుంది, ఈవెన్గా కుక్ అవుతుంది. అండ్ ఇందులో మాడిపోతుంది అన్న టెన్షన్ కూడా లేదు, ఎందుకంటే అది చాలా చాలా థిక్ బాటమ్ ఉందన్నమాట. మీరు చాలా చాలా ఇంప్రెస్ అవుతారు మీరు కనుక పర్చేస్ చేసినట్టే. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్స్ చెక్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక ట్రై చేయాలనుకుంటే మీకు ఎలా అనిపించింది అన్నది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దీని గ్లాస్ లిడ్ సూపర్ క్లాసీగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది? అండ్ మన నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ప్రతిరోజు యూజ్ చేసే ఒక వెజిటేబుల్ ఏంటి అంటే టమాటోస్. మనం టమాటోస్ ప్రతి దాంట్లోనే యాడ్ చేస్తాం. ఇక టమాటో గ్రేవీ కర్రీస్లో యాడ్ చేస్తాము, ఏపుళ్ళలో కూడా వేస్తాము, సలాడ్లో కూడా వేస్తాము. బట్ టమాటోస్ ఎప్పుడైతే మనం కట్ చేస్తామో ఆ లోపల వాటర్ అంతా అయ్యి మన కౌంటర్ టాప్ మొత్తం చిరాగ్గా అవుతుంది. ఈజియెస్ట్ వే ఏంటి అంటే మనం ఈ జిగ్జాగ్ నైఫ్ని యూజ్ చేసి టమాటోస్ని చాప్ చేయాలి. ఈ జిగ్జాగ్ నైఫ్ యూజ్ చేసినప్పుడు టమాటోస్ అన్నవి వాటర్ని రిలీజ్ చేయకుండా కట్ అవుతాయండి. చాలా చాలా ఈజీ ఉంటుంది. ఈ నైఫ్స్ అన్ని షాపుల్లో దొరుకుతాయి. సూపర్ సింపుల్ అండ్ చీప్ నైఫ్ అనమాట. ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఈసారి తప్పకుండా ట్రై చేయండి. మన తర్వాత వచ్చేసి గార్లిక్ని పీల్ చేయడం. మనకి అన్నిటికన్నా నన్ను ఇరిటేట్ ఏమైనా చేస్తుంది అంటే గార్లిక్ పీల్ చేయడమే. నేను హైదరాబాద్ రాకముందు మా చెల్లి గార్లిక్ పీల్ చేసిన గార్లిక్ హైదరాబాద్లో దొరుకుతుందని చెప్పినప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళిపోతే నేను ఇంకెప్పుడు గార్లిక్ వలాల్సిన అవసరం లేదు అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూశాను వాటి మీద బోల్డ్ అంతా డస్ట్ పడుతుంది, దాని మీద బాగాలేదనమాట. సో నేను కుక్ పీల్ చేసుకోవడమే ప్రిఫర్ చేస్తాను ఇప్పటికీ. అన్నిటికన్నా ఈజియెస్ట్ వే ఏంటి అంటే మీరు ఆ మూడికి ఉంటుంది కదా అక్కడ జస్ట్ నైఫ్తో కట్ చేస్తే మీకు ఈజీగా పీల్ అయిపోతుంది. గార్లిక్ అనేది ఎప్పటికప్పుడు పీల్ చేసుకుంటేనే దాని ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుందండి. నేను ఇంతకు ముందు పీల్ చేసి ఒక గ్లాస్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకునేదాన్ని. బట్ అది ఎందుకో నాకు 3-4 డేస్ తర్వాత అది బాగా అనిపించట్లేదు. సో ప్రతిరోజు పీల్ చేసుకోవడంని ఆ స్మెల్లో ఉన్న మజా ఉంచడంలో లేదనమాట. సో నేను ఈ రోజుల్లో ప్రతిరోజు పీల్ చేసుకుంటున్నాను నా గార్లిక్ ఈ సింపుల్ ట్రిక్ యూజ్ చేసి. తర్వాత ట్రిప్ వచ్చేసి మనం చాలా చాలా రెసిపీస్ తయారు చేస్తూ ఉంటాము, మంచి గ్రేవీ రెసిపీస్ అనేవి. కానీ హోటల్స్లోని అంత రెడ్గా ఎలా వస్తుంది, బట్ మనం యాడ్ చేసిన టమాటో ప్యూరీతో అంత రెడ్గా రాదే, మనది ఒక ఆరెంజిష్ కలర్లో వస్తుంది. ఎలా అబ్బా మనం కూడా టెంప్ట్ అవుతాం కదా కొద్దిగా ఒక పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ యాడ్ చేసేద్దాం అప్పుడు రెస్టారెంట్ స్టైల్లోని కలర్ వస్తుంది అని. బట్ నో 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 ఫుడ్ కలర్స్ మన హెల్త్కి అస్సలు మంచిది కాదండి. నేను ఈరోజు ఒక సింపుల్ ట్రిక్ షేర్ చేస్తున్నాను. దీంతో రెస్టారెంట్లో ఎలా అయితే పర్ఫెక్ట్ రెడ్ కలర్ రెసిపీస్ వస్తాయి అవి మీ ఇంట్లో కూడా వస్తాయి. అది ట్రిక్ ఏంటో కాదు, టమాటోస్ ప్యూరీ చేసినప్పుడు చిన్న బీట్రూట్ పీస్ని కూడా అందులో వేయండి. బీట్రూట్ ఎంత మంచిది మన హెల్త్కి మన కలర్కి కూడా. సో ఆ రెసిపీకి పర్ఫెక్ట్ రెడ్ కలర్ వస్తుంది ఈ చిన్న బీట్రూట్ పీస్ అనమాట. పెద్ద ముఖ్యం యాడ్ చేయక్కర్లేదు, ఇంత చిన్న పీస్ చాలు, మన హోల్ గేమ్ చేంజ్ అయిపోతుంది అనమాట మన రెసిపీస్ది. సో మస్ట్ ట్రై. తర్వాత టిప్ వచ్చేసి ఇది ఈ టిప్ అందరికీ తెలిసి ఉంటుంది, బట్ మరొకసారి నాకు మీకు గుర్తు చేయాలని ఉంది. అది వచ్చేసి
పొటాటోస్ అనేవి ఎప్పుడు మీరు చేసినా కట్ చేసిన వెంటనే వాటర్లో వేయాలండి, లేదంటే అవి బ్లాక్గా అయిపోతాయి. పొటాటోలో స్టార్చ్ ఉంటుంది కాబట్టి అవి బ్లాక్గా టర్న్ అయిపోతాయి. సో చాప్ చేస్తున్నప్పుడే ఒక గిన్నెలోని వాటర్ పెట్టుకోండి అండ్ మీ పొటాటోస్ని అందులో కట్ చేసిన వెంటనే వేసేయండి. ఇలా పొటాటోస్లో వాటర్ యాడ్ చేసి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. మెయిన్లీ సాహిల్ వచ్చే టైంకి నేను 3 o'clock ఆ టైంకి కట్ చేసి నేను వాటర్లో వేసించేస్తాను. వాడు వచ్చిన వెంటనే నేను టక్ మన ఫ్రై కావాలంటే ఫ్రై, ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఏం కావాలనుకుంటే చేసి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. చాలా చాలా సింపుల్ బట్ చాలా చాలా హెల్ప్ఫుల్ అండ్ వర్క్ అవుతుంది అనమాట. అండ్ మన తర్వాత టిప్ వచ్చేసి, ఈ టిప్ గురించి నేను ఈ మధ్యనే విన్నానండి, బట్ ఇది చాలా చాలా లాజిక్ ఉన్న టిప్ అని నాకు అనిపించింది. యూజ్ డిఫరెంట్ ఆయిల్స్, లైక్ ఎప్పుడు సన్ఫ్లవర్ ఆయిలే కాకుండా, సన్ఫ్లవర్ ఆయిల్ ఏంటంటే ఫ్లేవర్ ఏమీ ఉండదు కాబట్టి అది ప్యూర్గా వైట్గా కనిపిస్తుంటుంది కాబట్టి మనందరం అది చాలా మంచిది, చాలా ప్యూరెస్ట్ ఫామ్లో ఉంది అనుకుంటాము. బట్ అది చాలా చాలా రాంగ్ అండి. డిఫరెంట్ ఆయిల్స్ అనేవి ట్రై చేస్తూ ఉండాలి. మన ఇంట్లోనే 2-3 ఆయిల్స్ అని ఉంచుకుంటే ఒక్కొక్క రెసిపీకి ఒక్కొక్క ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనకి అన్ని రకాల విటమిన్స్ అనేవి మన బాడీకి అందుతాయి. లైక్ మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేయొచ్చు, ఆలివ్ ఆయిల్ యూజ్ చేయొచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయొచ్చు, రైస్ బ్రాండ్ ఆయిల్ యూజ్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ రెసిపీకి డిఫరెంట్ ఆయిల్స్ అనేవి ట్రై చేయండి. అండ్ ఆలివ్ ఆయిల్ డీప్ ఫ్రైకి వీటన్నిటికి మనం పని చేయదండి. ఇట్స్ లైక్ మోర్ సాలెడ్స్కి, వీటన్నిటికి, డ్రెస్సింగ్స్కి, వీటికి పనిచేస్తుంది. లేదంటే జస్ట్ తాలింపులకి పనిచేస్తుంది అనమాట. హై సాచురేటెడ్ పాయింట్ ఉండదు దీనికి. దానివల్ల దీనికి ఎక్కువ బాయిల్ చేయకూడదు. మెయిన్లీ మన ఇండియన్ ట్రెడిషనల్ కుకింగ్స్లో ఎలా అయితే టమాటోలోంచి ఆయిల్ బయటికి కనిపించేంత వరకు మనం కుక్ చేస్తామో అలా ఆలివ్ ఆయిల్తో చేయకూడదు అనమాట. అలా మనం చేయొచ్చు మస్టర్డ్ ఆయిల్తో, సన్ఫ్లవర్ ఆయిల్తో, వీటితో చేయొచ్చు, బట్ ఆలివ్ ఆయిల్తో చేయకూడదు. ఈ ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ ఈసారి మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు చిన్న ఆలివ్ ఆయిల్ బాటిల్ ఒకటి, మస్టర్డ్ ఆయిల్ ఒకటి తప్పకుండా తెచ్చుకోండి. దాని తర్వాత టిప్ వచ్చేసి, ఐ థింక్ మనం 9th or 10th టిప్కి వచ్చేసినట్టున్నాం, నంబర్ గుర్తులేదు. మీకు కనుక గుర్తుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. టిప్ వచ్చేసి, ఈ మధ్యన వైట్ షుగర్ అస్సలు మంచిది కాదని చాలా మంది చెప్తున్నారు. అది హైలీ రిఫైన్డ్ షుగర్ అంట, అది అస్సలు హెల్దీ కాదంటున్నారు. సో మనం కంప్లీట్గా అవాయిడ్ చేయలేం. బట్ కొన్ని రెసిపీస్ లైక్ పులుసుల్లో వీటన్నిటిలో మనం బెల్లం యూజ్ చేస్తాం. బెల్లం మెల్ట్ అవ్వడానికి టైం పడుతుందని చాలా మంది ఇష్టపడి వేయడానికి జాగ్రీ పౌడర్ అని మనకి అమెజాన్లోని అన్నిట్లో దొరుకుతుందండి. అది బెల్లందే గొండ అనమాట, బెల్లందే పౌడర్ అనమాట. సో ఇది చాలా చాలా యూస్ఫుల్ అండి. ఇది మా ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను హ్యాపీగా అన్నిట్లోని బెల్లం బదులు బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను. పులుసుల్లోనే యాడ్ చేస్తున్నాను, చారులో యాడ్ చేస్తున్నాను, తర్వాత పాయసం ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు కూడా బెల్లం టైం పడుతుందని చెప్పి నేను షుగర్ యాడ్ చేసేస్తూ ఉంటాను. బట్ ఇప్పుడు బెల్లం పౌడర్ మా ఇంటికి వచ్చినప్పటి నుంచి బెల్లం యూజ్ చేయాల్సిన ప్రతి ప్లేస్లోని నేను బెల్లం పౌడర్ యూజ్ చేస్తున్నాను. షుగర్ ఇంటేక్ కూడా చాలా వరకు తగ్గింది ఈ టిప్ వల్ల. అండ్ మన లాస్ట్ టిప్ వచ్చేసి, కొంచెం గార్డెనింగ్ అన్నది మీరందరూ కూడా స్టార్ట్ చేయండి. కొన్ని ఎటువంటి ఎఫర్ట్ లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా పెంచేసుకోవచ్చు. అలాంటి వాటిలోని మెంతి ఒకటండి. మనం మెంతులు కొద్దిగా ఒక 12 hours నానబెట్టి ఇలా మట్టిలో వేసిన వెంటనే మొలకలు వచ్చేస్తాయి. అవి 2 ఆకులు వచ్చినప్పుడు మైక్రో గ్రీన్స్ అని చెప్పి వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ కొద్దిగా వదిలారంటే మీకు చాలా రోజులు మంచిగా వస్తాయి. ఇవి చాలా చాలా ఈజీ అండి. మీకు మెయింటెనెన్స్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. కొద్దిగా మన ఇంట్లో ఉన్న సీడ్సే నానబెట్టామా వేస్తామా. అలాంటి వాటిలో ఇంకొకటి వచ్చేసి ఆవాలు, సర్సోకా సాగ్ అంటారు కదా, ఆవాలు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఎటువంటి కష్టం లేదు. మీ దగ్గర ఒక మట్టి ఉందా, జస్ట్ వేసేయండి. ఈ రోజుల్లోని మట్టి లేకుండా వాటర్లో కూడా చాలా చాలా గ్రో చేసేస్తున్నారు. అండ్ జాలీ ఉంటుంది కదా, జాలీలోని వాటిని సీడ్స్ వేసి కింద కాటన్ కొద్దిగా యాడ్ చేసి కూడా చాలా ఈజీగా గ్రో చేసేస్తున్నారు. మనకి బోల్డ్ అని గార్డెనింగ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. మీరు కావాలి అనుకుంటే వాటన్నిటిని చెక్ చేయండి. నేను మా ఇంట్లో పెంచుతున్నాను, మెంతాకు పెంచుతున్నాను, పాలకూర పెంచుతున్నాను, కొత్తిమీర పెంచుతున్నాను, ఇంకా చాలా చాలా. అండ్ అదే మన ఆవాలతో ఆకులు పెంచుతున్నాను. ఇలా నా వరకు నేను కొన్ని ఆకులు పెంచుతున్నాను. వీటన్నిటిని నేను సాలడ్స్లో వేసుకోవడానికి, పప్పు తాలింపుల్లో పెట్టుకోవడానికి ఇది నాకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఎలా అనిపించింది ఈరోజు వీడియో? మీకు అన్నిటికన్నా ఏ టిప్ నచ్చింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.